శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట తర్వాత ఉన్న గందరగోళ పరిస్థితులు ఒక్కసారిగా భక్తులంతా భయభ్రాంతులకి గురయ్యారు. ఏదో జరిగిపోతోందనే భయంతో ఒక్కసారిగా గోడని దూకి బారికేడ్లని విరుచుకుని మరీ బయటకు వచ్చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. విస్తీర్ణం సువిశాలంగా ఉన్నప్పటికీ కూడా ఆలయం చాలా చిన్నది కావడం, ఒక్కసారిగా ఎక్కువ మంది భక్తుల్ని లోపలికి అనుమతించడం, ఒక వ్యక్తి ఒకసారి సొమ్మసిల్లి పడిపోవడం, దాంతో ఏదో జరిగిందనే భయం చుట్టుపక్కల భక్తులు అందరిలోనూ నెలకొనడంతో ఒక్కసారిగా గందరగోళం ఆవరించింది. అందరూ కూడా బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగినట్టుగా చెప్తున్నారు. నలుగురు మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. ఇంకా అధికారికంగా సమాచారం కూడా రావాల్సి ఉంది. ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది మృతి చెందారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇది దేవాదాయ శాఖ పరిధిలోకి రాదని మా కరెస్పాండెంట్ యుగంధర్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. అయితే ఆ ఆలయ కమిటీ స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు చేసింది, అవి సరిపోలేదా, లేదంటే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇంకా అధికారికంగా 9 మంది మృతి చెందినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇంకా పలువురు గాయపడ్డట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకా సహాయక చర్యలు మొదలు కావాల్సి కూడా ఉంది. అంబులెన్స్లు ఇంకా అక్కడికి చేరుకోలేదనేది కూడా ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. బంధువులు చుట్టుపక్కల వారే సొమ్మసిల్లి పడిపోయిన వారికి వారందరికీ కూడా సపర్యలు చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఒక గందరగోళ వాతావరణం, ఒక హృదయ విదారక వాతావరణం మాత్రం ప్రస్తుతం కాశీబుగ్గలో కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఒక పెద్ద ఆలయంగా భావిస్తారు. ఒక చిన్న తిరుపతిగా, ఏదైతే ద్వారకా తిరుమల ప్రాంతాన్ని చిన్న తిరుపతిగా అంటారో, ఈ ఆలయాన్ని ఉత్తరాంధ్ర వాసులు చిన్న తిరుపతిగా భావించి ఇక్కడే మొక్కులు చెల్లించుకుంటారనేది కూడా మనకి అందుతున్న సమాచారం. ఒరిస్సా నుంచి వచ్చిన ఒక పూజారి ఆలయాన్ని మొట్టమొదటిగా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకా మనకి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మా కరెస్పాండెంట్ సతీష్ కూడా జాయిన్ అవుతున్నారు. ఒకసారి సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో ఒక గందరగోళ పరిస్థితి, ఇంకా ఎవరు ఒక కంట్రోల్లోకి తీసుకోని పరిస్థితి కనిపిస్తోంది. మృతులు ఎలా మృతి చెందారని కానీ, లేకపోతే గాయపడ్డ వాళ్ళకి కానీ, సొమ్మసిల్లి పడిపోయిన వారికి కానీ సహాయక చర్యలు ఇంకా మొదలు కానట్టుగా కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా బిందు, అక్కడ హృదయ విదారకరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా యుద్ధ ప్రాతిపదికన అక్కడ సహాయ చర్యలు అందించడానికి కానీ, అక్కడ క్రౌడ్ని మేనేజ్ చేయడానికి కానీ, ఆ తొక్కిసలాట్లో ఉన్నటువంటి ఇరుక్కున్న వాళ్ళని బయటికి తీసుకురావడానికి కానీ, వాళ్ళకి వైద్య సహాయం అందించడానికి కూడా ఎవరు అక్కడ లేనటువంటి పరిస్థితి. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది దేవాదాయ శాఖ పరిధిలో లేదు కాబట్టి ఈ ఆలయాల్లో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు మరి ఏ వరకు చేశారో, అక్కడ పోలీసు అయినా కనీసం భద్రతా ఏర్పాట్లు చేశారా లేదా, ఇంత పెద్ద ఎత్తున మనం చూస్తున్న ఆ విజువల్స్లో చాలా స్పష్టంగా ప్రాణాలు కాపాడుకోవడానికి బయటికి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఏ స్థాయిలో తొక్కిసలాట జరిగిందో, ఎంత నరక యాతన అక్కడ అనుభవించారో అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాశీబుగ్గలో ఉన్నటువంటి ఈ ఆలయం అన్నది ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే చాలా ప్రాశస్త్యం పొందింది. ముఖ్యంగా ఒరిస్సాలోను అదేవిధంగా అటు ఉద్దాన ప్రాంతం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఉద్దాన ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెంకటేశ్వర స్వామిని ఇది ఒక చిన్న తిరుపతిగా భావిస్తారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తారు. ఆర్థికంగా పేదరికంతో ఉన్న వాళ్ళంతా కూడా, తిరుపతి వెళ్ళలేని వాళ్ళంతా కూడా, ఆ తిరుపతికి వెళ్ళేందుకు వ్యయ ప్రయాసాలు భరించలేని వాళ్ళంతా కూడా ఇక్కడికే వచ్చి మొక్కులు తీర్చుకునేటువంటి అంత ప్రాశస్త్యం పొందినటువంటి దేవాలయం. అలా అత్యంత విశిష్టమైనటువంటి రోజు ప్రతి సంవత్సరం కూడా ఏకాదశి నాడు ఇదే విధంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ రైలింగ్ మహిళలు కానీ పిల్లలు కానీ ఒకళ్ళపైన ఒకళ్ళు పడిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. చాలా దారుణంగా కనిపిస్తోంది. ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొనడం మనకు కనిపిస్తోంది. వాళ్ళందరూ కూడా గోడ దూకి బారికేడ్ తెంచుకుని కిందికి దూకేసే ప్రయత్నం చేయడంలో పిల్లలు, మహిళలు చాలా ఎక్కువ మంది మనకు కనబడుతున్నారు. వాళ్ళంతా కూడా గాయాల పాలయ్యారు. మనం చూస్తున్నాం సతీష్, చాలా దారుణమైన పరిస్థితులు. ఎవరో అక్కడ ఒక కంట్రోల్ చేయలేని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏ స్థాయిలో భక్తులు ఒకళ్ళపైన ఒకళ్ళు పడిపోయే వెళ్ళడానికి, అక్కడ నుంచి ఏదో రకంగా బయటపడాలి అనే ప్రయత్నంలో ఒకరిపైన ఒకరు పడిపోవడం మనకు కనిపిస్తోంది. సతీష్, ఖచ్చితంగా దృశ్యాలు చూస్తేనే ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగిందన్న విషయం అక్కడ అర్థమవుతోంది. ఏ విధంగా తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పిల్లలు, మహిళలు అక్కడి నుండి దూకేసేటువంటి ప్రయత్నం ఎలా చేస్తూ ఉన్నారో మనం స్పష్టంగా అర్థమవుతుంది. కాశీబుగ్గ ఆలయంలో ఇవాళ
కార్తీక ఏకాదశి సందర్భంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ప్రధానంగా ఈ ఆలయానికి 2 సందర్భాల్లో అత్యధికంగా భక్తులు వస్తారు. ఒకటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా, రెండోది కార్తీక ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఈ భక్తులు వచ్చినప్పుడు ఈరోజు వాళ్ళు దర్శనం కోసం వెళ్తున్నప్పుడు అక్కడ ఇరుకుల్లో ఉన్నటువంటి ఆ రైలింగ్ వల్ల అక్కడ దర్శనం చేసుకోవడానికి ఊపిరి కూడా ఆడినటువంటి పరిస్థితి. అక్కడ చిన్న పిల్లలు ఆ మధ్యలో ఉన్నారు, మహిళలు ఆ మధ్యలోనే ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఊపిరి సడలక ప్రాణాలని కాపాడుకోవడం కోసం దూకేసేటువంటి ప్రయత్నం చేశారు, బయటికి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మొత్తం ఆ క్యూ లైన్ అంతా కుప్పకూలినట్టుగా కుప్పకూలిపోయారు. అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పిల్లలు మహిళలు ఎలా పడుతూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి విజువల్స్లో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బిందు ఇక్కడ ఇది చాలా హృదయ విదారకమైన 9 మంది వరకు కూడా మరణించారనేటువంటి ఒక జరుగుతుంది. అసలు ఎంతమంది మరణించారో కొంతసేపు 4 మరణించారంటున్నారు, 9 మంది మరణించారంటారు. ఎంతమంది గాయాలయ్యాయో, ఎంతమంది మరణించారు, ఇంకా అక్కడ సహాయ చర్యలు అందించాల్సినటువంటి అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరు కూడా చేరుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ వైద్యం కనీసం ఎవరైతే ప్రాణంతో కొట్టిమిట్టాడుతున్న వాళ్ళని కాపాడేందుకు కూడా అక్కడ ఎవరు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఎవరికి వాళ్ళు, ఎవరి బంధువులు, వాళ్ళ పిల్లలు కళ్ళ ఎదుట పడిపోవడాన్ని చూసి వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి రోధిస్తున్నారు. దేవుడి దర్శనం కోసం వచ్చారు ఏకాదశి సందర్భంగా. సాధారణంగా ఇక్కడ మనకి ఏకాదశి అనేది చాలా విశిష్టమైన రోజుగా భావిస్తారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటు కార్తీక ఏకాదశి నాడు కానీ అటు ముక్కోటి ఏకాదశి ఏదైతే వైకుంఠ ఏకాదశి ఉంటే ఈ 2 సందర్భాల్లో కూడా మహిళలు వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని పెద్ద ఎత్తున చేసుకుంటారు. ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. ఈరోజు ఉపవాసాలతో ఆ దేవ దర్శనం కోసం వచ్చిన వాళ్ళంతా కూడా ఆ నీరసంతో ఈ ఒక్కసారిగా ఊపిరాడినటువంటి పరిస్థితి, హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి. ఎందుకంటే సాధారణంగా ఈ కార్తీక ఏకాదశి సందర్భంగా పాపాలను హరించేటువంటి కార్తీక ఏకాదశిని ఆచరిస్తే 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది అన్నది భక్తులు విశ్వాసం. అది అందుకోసమని ఈరోజు ఎంత భారీ క్యూలు ఉన్నా, ఎంత కష్టమైనా సరే దర్శనం చేసుకోవాలనుకుంటారు. ఆ దర్శనం కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఎంతో విశిష్టమైనటువంటి కార్తీక మాసం, ఆ కార్తీక మాసం వచ్చినటువంటి ఏకాదశి ఉంటుంది. సో అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున శివకేశవులు ఇద్దరిని కూడా దర్శించుకునేటువంటి ఆ రోజుగా ఈరోజు. ఎందుకంటే సాధారణంగా అటు వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర దర్శనం చేసుకుంటారు, ఈరోజు కార్తీక ఏకాదశిని శివకేశవులు ఇద్దరిని కూడా దర్శించుకునేటువంటి అవకాశం దక్కుతుందని భావిస్తారు. అంత ప్రాశస్త్యం ఉన్నటువంటి రోజు కావడం వల్ల ఈరోజు కాశీబుగ్గ ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక భక్తుడు నిర్మించుకున్నటువంటి ఆలయం అనేప్పటికీ కూడా ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నటువంటి ఆలయంగా అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా విశ్వసిస్తారు. అందుకోసం ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కడ దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఒక్కొక్కరు కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ప్రాణాలు నిలబెట్టుకునేందుకు తమ బంధువులు లేదా మహిళలు తమ బిడ్డలకు సంబంధించినటువంటి ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంత రోదన చెందుతున్నారో, ఎంత ఆవేదన చెందుతున్నారో కనిపిస్తుంది. కానీ ఎంతమంది మరణించారన్నది, ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగేటువంటి నాకు ఇప్పటికే గత కొద్ది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల సంఖ్య మనం చూస్తే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే గతంలోనే చూసాం, గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్లు జారీ చేసేటువంటి సందర్భంలో సాక్షాత్తు తిరుమలలోనే టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలోనే తొక్కిసలాట జరిగి 6 మరణించినటువంటి సందర్భం. ఆ తర్వాత సింహాచలంలో చందనోత్సవం, ఏవైతే ప్రముఖమైన రోజులు ఉంటాయో, ఏవైతే విశిష్టమైన రోజులు ఉంటాయో ఆ రోజు అత్యధికంగా భక్తులు హాజరయ్యేటువంటి రోజులు, ప్రతి ఏటా జరిగేటువంటి రోజులు అయినప్పటికీ కూడా అక్కడున్నటువంటి సిబ్బంది, అధికారులు నిర్వహణ సక్రమంగా లేకపోవడం, ఈ భక్తుల ప్రాణాలకు సంబంధించి ప్రమాణాలు పాటించకపోవడం వల్ల, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇవాళ ప్రాణాలు పోతున్న పరిస్థితి. కాశీబుగ్గ ప్రమాదానికి సంబంధించి ఇంకా ఎంతమంది ప్రాణాలు పోయారో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఇంకా ఎంతమంది ఆసుపత్రులు పాలయ్యారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అక్కడ చేరుకునేటువంటి ప్రయత్నం సాక్షి టీవీ కూడా చేస్తుంది. అక్కడికి వాళ్ళ సహాయం అందించే వాళ్ళు కానీ, వాళ్ళ ప్రాణాలు కాపాడేటువంటి 108 కానీ, అక్కడ ఉన్న వైద్య సిబ్బంది కానీ చేరుకున్నారా లేదా, ఎంతమంది ఇంకా ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు, వాళ్ళు ఊపిరి నిలబెట్టుకోవడం కోసం నానా అవస్థలు పడుతున్నట్టు పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. చూస్తున్నాం, అక్కడ తొక్కిసలాట జరిగిన సమయం కూడా చూస్తున్నాం. ఆ టైంలో తీసిన వీడియో, ఇరుక్కుపోయారు గోడ వెనక చాలా మంది. సరైన ఎగ్జిట్ పాయింట్ లేకపోవడం వల్ల, ఒకటే ఎంట్రీ పాయింట్ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా కనిపిస్తోంది. బయటకు వచ్చే దోవ లేకపోవడంతో ఆ గోడని ఏదో రకంగా దూకేసైనా ప్రాణాలు నిలుపుకోవాలని చాలా మంది ఒక్కసారిగా దూకేసే ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఒకరిపైన ఒకరు పడిపోవడం వల్ల భారీ ప్రమాదం జరిగినట్టుగా కూడా కనిపిస్తోంది. ఆలయం లోపల ఏం జరిగింది అనేది మనకింకా పూర్తి సమాచారం తెలీదు.